సభ రానియండి. మహారాజైన దర్యావేషు నిత్య జీవి కావాలి. ఓ రాజా, 30 రోజులు ఎవరూ దేవునికి మనిషికి ప్రార్థన చేయకుండా నిన్ను మాత్రమే ఆరాధించేలా ఆజ్ఞ ప్రకటించు. అలాంటి చట్టం నా రాజ్యంలో ఐక్యత తెస్తుంది. సంపూర్ణమైంది మహారాజా. దానియేలు ఈ చట్టం నుండి తప్పించుకోలేడు. ధర్మశాసనం ముద్రపడింది. ప్రార్థన రాజుకు మాత్రమే. ఆ దేవుడు రాజులందరిపైన ఉన్నవాడు. నీ పవిత్రమైన నగరం దిశగా ఓ ప్రభువా, నీవే నా శరణు, నాతో ఉండు. ఓ దేవా. అక్కడ అతను రాజును ధిక్కరిస్తున్నాడు. నీ చిత్తమే జరుగుగాక. రాజు ఆజ్ఞను అతిక్రమించి దానియేలు ప్రార్థిస్తున్నాడు. జాగ్రత్తగా పట్టించాలి, లేకపోతే అతను తప్పించుకుంటాడు. రాజు ఆజ్ఞను అతిక్రమించిన అతను శిక్ష నుండి తప్పించుకోడు. అక్కడే ప్రతిరోజు అదే సమయానికి అతడు ప్రార్థిస్తాడు. రాజుకు చట్టాన్ని తెలివిగా సమర్పిస్తే దానియేలు శిక్షను తప్పించుకోలేడు. అవును, తన స్వంత ఆజ్ఞ వలలోనే అతడు చిక్కుకుంటాడు. ఈ లేఖ రాజు దానియేలు మీద చట్టాన్ని అమలు చేయడానికి నిర్ధారిస్తుంది. చట్టం ముద్రించబడింది. దానియేలు ఆజ్ఞను అతిక్రమించాడు. త్వరలో దానియేలు తన అవిధేయతకు మూల్యం చెల్లించాలి. ఓ ప్రభువా, నీవే నా శరణు. ఈ రోజుల్లో నన్ను నీవే నడిపించు. నీ కరుణే నా బలం. నీ విశ్వాసపాత్రుణ్ణి రక్షించు. నీ చిత్తాన్ని అనుసరించేందుకు ధైర్యాన్ని ప్రసాదించు. అతను ఇంకా రాజుకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చూడు. త్వరలో అతని భక్తి అతనికి భారమవుతుంది. నీ చిత్తమే నా మార్గదర్శి. దానియేలును ఇక్కడికి తీసుకురండి. అతని కోసం నాకు భయం వేస్తుంది. జాగ్రత్తగా నడవండి. దానియేలు, ప్రభువు నాతో ఉన్నాడు. తండ్రి, నీ కరుణతో నన్ను రక్షించు. లోపలికి వెళ్ళు. రాజు ఆజ్ఞ నెరవేరాలి. యెహోవా నా కాపరి,
నేను భయపడను. కదలకుండా ఉండు. దేవుడు నాతో ఉన్నాడు. ఆయన మీద నేను సంపూర్ణ విశ్వాసం ఉంచుతాను. నా ప్రభువా, నన్ను అన్ని అపాయాల నుండి కాపాడుము. నీ శాంతి నన్ను చుట్టుముడుతోంది. నన్ను రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు. ఓ దానియేలు, దేవుడు నిన్ను కాపాడుగాక. ఎందుకు అతడు సురక్షితంగా ఉన్నాడు? ఇది అసాధ్యం. ధర్మశాసనం తప్పక పనిచేయాలి. నీ వెలుగు నన్ను నడిపిస్తుంది. భయానికి శక్తి లేదు. దేవుడు నాతో ఉన్నాడు. దానియేలు, సజీవుడైన దేవుని సేవకుడా, నీ దేవుడు నిన్ను రక్షించాడా? చిరకాలము జీవించునుగాక. నా దేవుడు తన దేవదూతను పంపి సింహాల నోర్లు మూసేశాడు. అతను బ్రతికే ఉన్నాడు. ప్రభు నామము ధన్యముగా ఉండుగాక. దానియేలు, నువ్వు సురక్షితుడివి. ఇది అసాధ్యం. వారిని బంధించండి. వాళ్ళు తాము చేసిన చట్టం ప్రకారం వారికి శిక్ష వేయండి. కరుణ చూపకండి. అన్ని దేశాలు దానియేలు దేవుడిని పూజించాలి. నేను ఆజ్ఞాపిస్తున్నాను. దానియేలు దేవుడు సజీవమైన దేవుడు.